రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ. ఓ నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల. శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ వీడియోలో కంటెంట్ నచ్చింది అంటే లైక్ చేయండి, దాన్ని షేర్ కూడా చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందువులకి అందరికీ ఒక వేకప్ కాల్ లాగా ఇచ్చారని నేను భావించాను. ఐ మిట్ బి రాంగ్, ఐ మిట్ బి కరెక్ట్. సో దాని గురించి అసలు ఆయన మాట్లాడుతోంది కరెక్టా రాంగా అని చెప్పి మనకి కాశీలలిత గారు చెప్తారు. నమస్కారం కాశీలలిత గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో ఈ చెప్పిన మీటింగ్ లో అటు ఉదయనిధి స్టాలిన్ అనుకోండి, లేకపోతే అటు రాహుల్ గాంధీని కానీ ఆయన విమర్శలు చేసి హిందూ సనాతన ధర్మం జోలికి రావద్దు అని అంటున్నారు కదా. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇదేమన్నా మనకి మంచిదే అని అంటారా, లేకపోతే ఇది కూడా పొలిటికల్ స్టంట్ అని అంటారా? అంటే ఇప్పుడు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అని అంటారు. ఓకే. ఇప్పుడు చచ్చుబడ్డ ఈ హిందువులకు ఒక పవర్ ఇచ్చినట్టు సడన్ గా ఒక పవర్ జనరేట్ అయింది. ఓకే. ఓకే, ఆ రకంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కొద్దిగానే హిందూ అవేర్నెస్ ఉంది, మన సౌత్ లో లేదు. ఆ సౌత్ కావాల్సిన ఎనర్జీని ఆయన ఇప్పుడు ఇచ్చినట్టే ఇది. ఓకే. అయితే మన ఇది ఎట్లుంటది అంటే ఎనర్జీ ఆయనది సినిమాటిక్. అంటే ఆయనకున్న అభిమానులంతా సినిమా వాళ్ళు, సినీ అభిమానులు ఆయనను ఆ రకంగానే చూసినారు. ఆయనను ఫాలో చేసిన వాళ్ళు కూడా అదే. ఇది ఎట్లుంటది అంటే ఇంకో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అనే లెవెల్లో ఉంటే కష్టం. కష్టం. ఎందుకంటే ఎవరు అంతలాగా blunt గా మాట్లాడిన వాళ్ళు లేరు. అవును. ముఖ్యంగా అవును. మన సౌత్ లో, నార్త్ సో లో మాట్లాడతారు కానీ మన సౌత్ లో blunt గా మాట్లాడిన వాళ్ళు లేరు. లేరు. పర్టికులర్ రాహుల్ గాంధీని అనడం, అవును. లేకుంటే రాహుల్ గాంధీ నాచుగాన అయ్యింది రామాలయంలో అని అంటే దాన్ని నిలదీసినోడు లేడు కదా ఇంతవరకు. అవును. 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 ఎవరో మనలాంటి వాళ్ళు ఏదో వీడియోలలో ఎవరో మాట్లాడుకున్నా అది ఒకటి చూసినా దాని అంత వేవ్ లో పోదు. వేవ్ లో పోదు. అవును. అంటే ఇక పవర్ స్టార్ యొక్క డిఫరెన్స్ అక్కడ కనిపిస్తుంది. ఆయన అది వేలెత్తి చూపించి డైరెక్ట్ అనడం, మీకు హిందువుల ఓట్లు అవసరం కానీ హిందువుల మర్యాద అవసరం లేదా అనేది లేదు. కానీ. అవును. ఇప్పుడు ఉదయనిధి మారని నువ్వు ఎప్పుడైతే హిందువులను వైరస్ తో పోల్చినావో, అవును. నువ్వు ఎట్లా నాశనం చేస్తావు సనాతన ధర్మాన్ని అని నిలదీయడం కానీ. అవును. ఇది ఇప్పుడు ఇప్పుడు మనము అంతకుముందు ఎవరైనా మాట్లాడుకున్నా అది ఒక 100 మందికి చేరితే ఈయన వల్ల కోట్లాది మందికి వెళ్ళింది. ఓకే. ఆ, అందులో ఆయన నిలదీసి మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో జరిగేవి అని నాకు అనిపిస్తుంది. దానికున్న ఇంపార్టెన్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్. అంటే పర్టికులర్లీ హిందువులది ఒక బోర్డు ఉండాలా అని, అవును. సనాతన బోర్డు ఒకటి ఉండాలా అని, అవును. టెంపుల్స్ ఫ్రీ అవ్వాలని, ప్లస్ అవును. ప్రతి దగ్గర హిందువుల రక్షణకు ఒక పద్ధతి పెట్టాలా అనేది కానీ అవును. ఇవి అవసరం. ఇప్పుడు ఇప్పుడు స- చూడండి, సనాతన మొన్న పరిరక్షణ బోర్డు. బెంగళూరులో ఆ, మొన్న బెంగళూరులో ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి ఒక 30 ముక్కలు చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పోయాడు. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి దాని మీద మాట్లాడిన వాళ్ళు లేరు సార్. అంటే మాట్లాడుతున్నా కానీ టీవీలో చర్చల్లాగానే అవుతుంది. దాన్ని చూసి మన వాళ్ళు స్పందించకుండా ఎట్లా ఉన్నారంటే రాళ్ళలాగా అయిపోయారు. ఈయన మాట్లాడుతూ ఇప్పుడు చూడండి, ఈ 2 రోజుల ఆ టాపిక్ ఉంది, ఇప్పుడు మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ మామూలే. మన కానీ కుక్కతో కంకర స్వభావం ఉంటుంది మన వాళ్ళది. కానీ కానీ మీరు కాకుంటే చూస్తే, ఆయన ఒక వేవ్ ఇచ్చాడు, జనాల ఆలోచన క్రియేట్ చేశాడు. కానీ మీరు ఇంకోటి గమనించాలి ఇక్కడ. కపుల్ ఆఫ్ థింగ్స్. ఐ జస్ట్ టేక్ ఉమ్, 2 minutes. ఇప్పుడు ఉమ్, ఒకటి ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి ఆ, ఆ, ఆయన పర్సనల్ గా చాలా హెల్ప్ చేస్తుంటాడు. అందుకనే ఆయన సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా కూడా స్టార్టింగ్ లో ఉమ్, జనాల్లో ఆ క్రేజ్ ఉంది అని. ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఉమ్, ఏమిటంటే, ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ అయిన సాయంత్రానికల్లా మీకు ఉదయనిధి స్టాలిన్ లెట్స్ వెయిట్ అండ్ సీ అని అన్నాడు చూసారా. అవును. ఉమ్, అది అయిన నెక్స్ట్ డే కల్లా సద్గురు ఆశ్రమం మీద మళ్ళీ రైడ్ అయింది. అవును. ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడవాళ్ళని బంధించాడు అని అవును. చెప్పి. ఓకే. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఆడవాళ్ళ ఏజ్ ఎంత? ఒక ఆమెకి 39, ఒక ఆమెకి 42. ఉమ్. వాళ్ళని బంధించడం ఏంటి సార్? నాకు అర్థం కాదు.
అది అది ఎట్లా అంటే ఇప్పుడు కాదు సార్, మన హిందూ ధర్మం మీద మన ఆశ్రమాల మీద ఇప్పుడు ఆశారాం బాబు మీద చేశారు, అది ఎలిగేషన్. ఓకే. సుబ్రహ్మణ్య స్వామి క్లియర్ కట్ చెప్పారు అది. ఉమ్, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నిజం ఎంత అబద్ధం ఎంత అని ఆలోచించేంత మన వాళ్ళు ఓట్ చేయడు సార్, ఇమ్మీడియట్ అభిప్రాయం చెప్పేస్తారు. అవును, ఆడ జరిగింది అంటే జరిగింది అనే దానికి ఇక అదే కొమ్ములు చూసి ఆవును బెరం అన్నట్టు అవును, ఆ, అదిగో తోక అంటే అదిగో ఇది అని ఆ రేంజ్ లో చెప్పేసుకుంటారు మన దగ్గర. ఒపీనియన్స్ అవును, ఎంబడే స్ప్రెడ్ చేసేస్తారు. అవును. ఫ్యాక్ట్ చెక్ అనేది మన దగ్గర లేదు. లేదు, అంటే మన వాళ్ళు ఎవరు దాని మీద థింకింగ్ కూడా చేయరు. చెయ్యరు. అంత ఊసుకొని మాటల్లో కూర్చోసుకొని అయిపోయింది అని ఇట్లా అంటాడు అట్లా అంటాడు, అన్ని రోజులు చేసిన సేవ పోతుంది. అన్ని అవును. రోజులు చేసిన స్పిరిచువల్ అనే టీచింగ్స్ తోటి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు అనేది పోతుంది. ఉమ్, ఒక నిమిషంలో డిసిషన్ చెప్పేస్తారు. అవును, ఇప్పుడు ఉదయనిధి ఆయన కంప్లీట్ యాంటీ బ్రాహ్మణ్, ఆ పార్టీ యాంటీ హిందూ అవును. వాళ్ళు. ఇప్పుడు ద్రవిడియన్ ఫిలాసఫీ వాళ్ళు ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏంటంటే ద్రవిడియన్ సిద్ధాంతం లేదనేది మీ వీడియోస్ లో మంచిగా క్లియర్ ప్రూవ్ చేశారు. అవును, ఓకే, అది ఎంతమంది హిందువుల దాకా పోయింది, దాని మీద చర్చ ఎంతమంది చేశారు? ఏమీ లేదు. ఇప్పటికీ ద్రవిడ పార్టీలు అని చెప్పేసి ఆ, మాట్లాడుతుంటారు. అది అసలు మీడియా వాళ్ళు, ఇదంతా ఎక్కడ వస్తుంది సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మీడియా పేపర్లలో ప్రాంతాలను రాస్తుంటది. అవును, ఇప్పుడు ఆంధ్రాలో ఇలా జరిగింది, రాయలసీమలో ఇలా జరిగింది, తెలంగాణలో ఇలా జరిగింది అన్నప్పుడు మన మైండ్ సెట్లో అది వేరే ప్రాంతం ఇది వేరే ప్రాంతం అని వచ్చి వాళ్ళ ప్రాంతాల్లో డివైడ్ అయిన పరిస్థితి ఉంది. అవును. సేమ్ అలాగే ద్రవిడం ద్రవిడం అని చెప్తే నిజంగా ద్రవిడం ఉందండి. ఇప్పుడు మీడియా ఎప్పుడైతే మనం ఇలాంటి వాళ్ళు ప్రూవ్ చేశారో, చేసినప్పుడు అప్పటి నుండి ఆ వర్డ్ యూజ్ చేయడం మానేయాలి. సార్ మీకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్. అసలు అసలు మేము ప్రూవ్ చేయడం అనేది పక్కన పెట్టండి సార్. మీరు మీరు ఉమ్, ఒకటి ఆలోచించారు. వాళ్ళు ఏమన్నారు? ఆర్యులందరూ తెల్లవాళ్ళు అటు అంతా నార్త్ లో ఉన్నారు, ద్రవిడులంతా నల్లవాళ్ళు ఇటంతా ఉన్నారు. రాముడే కలర్ ఉమ్. సార్, కృష్ణుడే అదే కలర్ కదా, సార్. అదే అవన్నీ ప్రూఫ్ అయినాయి సార్. అవన్నీ నేను అందుకే అది మనం ప్రూఫ్ చేసేసారు మీరు. అవును. ఇక అసలు దాన్ని ఇప్పుడు వాళ్ళనే వాళ్ళు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. సంస్కృతానికన్నా ముందర తమిళే ఉంది అండి. ప్రూవ్ చేయాలి కదా సార్, చెప్పడం వేరు. అది అది వాళ్ళ ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి ఒకటి సార్, భాష మీద వాళ్ళ ప్రాంతం మీద వాళ్ళకు మ్యాడ్నెస్ ఉంటుంది ఓకే, ఉండనివ్వండి. అందరికి. ఎస్, ఎస్. వాళ్ళు మూడంగా ఉంటుంది, మామూలుగా కాదు, మూడంగా ఉంటుంది. ఇప్పుడు మనది ఇప్పుడు వాళ్ళది తమిళ్ ముందర ఉంటే మన రీసెంట్గా తంజావూరులో కానీ కుంభకోణంలో తవ్వకాలలో తెలుగు భాష లిపి దొరికినాయి. ఓకే, అదే తమిళ్ గొప్పదంటే త్యాగరాజ స్వామి అక్కడ ఎందుకుంటే తింటాడు తెలుగు, ఆయన అక్కడ ఎందుకుంటే త్యాగరాజ కీర్తనలు రాసింటాడు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఆ? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు సార్ ఎవడు గట్టి నోరు ఉంటే వాడే గొప్పోడు. అంతే, అంతే. సైలెంట్ ఉన్నాడు పనికి మాలినోడు వాడి దగ్గర ఎంత నిజాయితీ ఉన్నా. అవును. ఇప్పుడు మన హిందూ జాతి అలాగే ఉంది, మన తెలుగు జాతి అలాగే ఉంది, మన భారత జాతి అలాగే ఉంది. ఓకే, ఉంది. అంటే అవును. మనము ఎక్కడ ఉండాలా, ఎట్లా గట్టిగా ఉండాలా, ఎక్కడ మనది స్ప్రెడ్ చేసుకోవాలా అనే దాంట్లో లేము. లేవు. అవును. మనకు అన్య మతాలకు ఉన్న డిఫరెన్స్ ఇక్కడే ఉంది సార్. ఉమ్, వాడు డైలీ వాని యొక్క చర్చిలో మసీదులో చాంటింగ్ చేసుకుంటాడు. వాడు అవును. వచ్చినోడి కూర్చోబెట్టి చెప్తుంటాడు మనకు దేవుడు ఒక్కడే, మనోడే గొప్పోడు, మనోడే పెద్దోడు, మనోడిదే పెద్దగా ఉంటారు, అన్ని వాడు అలా చెప్పేసుకుంటాడు. అవును. మనకేమో అలా చెప్పుకునేది లేదు. ఇప్పుడు మన దాంట్లో ఎవడు వానికి చెప్తున్నాడు సార్? ఎవడు వానికి చెప్తే వింటున్నాడు? ఉమ్, ఎవడు పని ఆడు, వాడి ఇంట్లో బొట్టు పెట్టుకొని బయట పోతే హిందూ అనుకుంటాడు, గుడికి పోయి దండం పెట్టుకుంటాడు. వాడికి అసలు ధర్మం అంటే ఏంటి, టాపిక్ హిందూ ధర్మం యొక్క గొప్పదనం ఏంటి కానీ ఒక 10% తెలియదు. ఇవాళ ఉన్న జనరేషన్కి రాముని కుటుంబంది నలుగురు పేర్లు చెప్పమన్నా చెప్పలేరు, రామాయణంలో నుండి 10 పేర్లు చెప్పమన్నా చెప్పలేరు, మహాభారతంలో ఉన్న 10 మంది పేర్లు చెప్పమన్నా చెప్పలేరు ఇప్పుడున్న జనరేషన్లో. మనమన్నా అప్పుడు పాతకాలంలో సినిమాలో చూసిన కొన్నా గుర్తున్నాయి, ఇప్పుడు వాళ్ళకి అది కూడా లేకుండా పోయింది. అవును. అవును. ఎప్పుడైతే ఈ జనరేషన్ ఒక జనరేషన్ తమ పాస్ట్ హిస్టరీని కానీ తమ పాస్ట్ గ్రేట్నెస్ని కానీ వీటిని మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ఇది పెద్దవాళ్ళే చెప్పిన మాట. ఇది మనము మన యొక్క గొప్పదనాన్ని వీటిని మర్చిపోతే మన జాతి లేదు. అవును. అది అవును. తెలుగు జాతిగా తీసుకున్నా సరే,
భారత జాతిగా తీసుకున్నా సరే, సనాతన హిందూ జాతిగా తీసుకున్నా సరే, మన యొక్క గొప్పదనాన్ని, మన ఔన్నత్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. అవును ఇప్పుడు అవును ఏమైంది సార్, వేదం అంటే బ్రాహ్మిన్స్ డే అని చెప్పి యాంటీ బ్రాహ్మణిజంలో వేదాన్ని వ్యతిరేకిస్తున్నారు. వేదము సమాజ హితం. వేదంలో ఏం చెప్పింది? సర్వధర్మ అన్ని అందరికీ శాంతి ఉండాలని చెప్పిన వేదము ఇవాళ వాళ్ళు ముద్ర వేసేసి ఇది బ్రాహ్మిన్స్ డే అని చెప్పి, అరే బాబు వచ్చి నేర్చుకోండి అన్నా నేర్చుకోకుండా, చదవండిరా అన్నా చదువుకోకుండా, ముద్ర వేసేసి మనల్ని వ్యతిరేకించుకుంటూ, మొత్తం దాన్ని వేదాన్ని వ్యతిరేకించుకుంటూ, సంస్కృతాన్ని వ్యతిరేకించుకుంటూ, ఇదే భారతదేశంలో అరబ్బీ నేర్చుకోవడానికి ఫెసిలిటీ ఇస్తూ, వానికి ఫీజులు ఇస్తూ, వాళ్ళ మౌలవీలకు జీతాలు ఇస్తూ, స్టైఫండ్లు ఇస్తూ, స్టూడెంట్స్కి వాళ్ళకి ప్లేసులు ఇస్తూ, మదర్సాలకి పోషిస్తుంటే, వాని యొక్క పుస్తకంలో ఉన్న ఒకే ఒక మాట ఏంది? మనల్ని కాదనోని చంపు, నువ్వు మన దాన్ని చేయనోని, ఫాలో చేయనోని రేపు పొద్దున్న చంపాలా, ఈ దేశాన్ని మొత్తం ఇస్లామీకరణ చేయాలా. ఆ ఎజెండాను వాడు చదువుకోవడానికి, వాడు మొండిగా నేర్చుకోవడానికి, రాడికల్ కావడానికి మన డబ్బులు ఇస్తుంటే, మన టెంపుల్ డబ్బులు ఇస్తుంటే ఇంకేం చేస్తాం? అదే మన గుళ్ళో మనం చెప్తామంటే మనల్ని మన గుడవలే రానియ్యరు. నాకు మీ అయినాయి, నేను ఇది ఇలాంటివి స్టార్ట్ అవునవును చెప్పారు చేసినప్పుడు చెప్పారు మమ్మల్ని కదా వ్యతిరేకించారు. అట్లా చెప్పారు కదా మీరు. అవును అట్లా మన వల్లే వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మనం కూర్చొని సమాజంలో మీరు ఇందాక అన్నారు కదా, మనం వెళ్ళాలి అందరికి చెప్పాలి అంటే, మనం వెళ్తే వినేవాడు లేడు, మనతో చెప్పించుకునేవాడు లేడు. ఇక అట్లాంటి అంతే, ఏదో శంఖంలో వస్తే తీరుదాం అన్నట్టు అట్లా పెద్ద మనుషులు ఎవడో ఒకడు ముందరకు వచ్చి చేస్తే, ఓ లెగసీయో బ్యాక్ సైడ్ ఒక పవర్ ఏదో ఒకటి ఉన్నోడు మాట వింటారు తప్ప. ఇప్పుడు సార్ 99% మందికి జగన్ ఏంటో తెలుసు. అవును ఓకే, అంటే అతను యాంటీ హిందూ అని తెలుసు, అతను ఎంత పెద్ద యాక్టివిటీస్ చేసాడు, క్రిమినల్ యాక్టివిటీస్ అని కానీ, లేకుంటే స్కామ్స్ కానీ అందరికీ తెలుసు. ఓకే, అవును అవును ఎందుకంటే ఆయన యొక్క ఐటీ 2005 ఆయన కట్టిన ఐటీ ఎంత, ఇప్పుడున్న ఆస్తి ఎంత, అది ఎగ్జాక్ట్లీ. ఓపెన్లీ తెలుసు. ఓకే, వాళ్ళ నాన్న ఎట్లా చేశాడు, ఈయన ఎట్లా చేశాడు అందరికీ తెలుసు. వాళ్ళ కానీ ఆయన తాతయ్య కూడా దగ్గర సార్, ఎందుకు వాళ్ళ ఆ, తాతయ్య గారు కూడా, అది రాజారెడ్డి అది గారు కూడా. వేరే హిస్టరీ, అది వేరే హిస్టరీ. ఉమ్. ఇప్పుడు ఆయన ఆయన దగ్గరికి జనాలు ఎందుకు వెళ్తుంటారు? ఇప్పుడు జగన్ దగ్గర రూపాయి లేదని కనుక జనాలకు తెలుస్తుంది, పొద్దున్న లేస్తే ఓటు మాకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. డబ్బు ఉంది కాబట్టి ఆయన దగ్గర తిరిగితే ఎంతో కొంత తీసుకుంటాడేమో అని ఆశ కొద్దీ, ఇంతే తప్ప ఆ ఎంగిలి మెతుకులు తినడానికి పోయేదే తప్ప, ధర్మాన్ని నమ్ముకొని సిగ్గులేని వాళ్ళు ఎప్పుడైతే ఆయన హిందూ ధర్మాన్ని అన్నప్పుడు ఎంట తిరిగే హిందువులకు సిద్ధంగా ఉండాలి కదా. అంటే అదే ముస్లిం అయితే ఎవడన్నా ఒక మాట ఆ, అంటే వాడు ఎంత పెద్ద ఓడ అనేది మగాడైనా కాదు సార్. వెళ్ళరు అసలు వాడు సార్ మళ్ళీ. ఓడ అనేది కాదు, మీకు నిన్నటిది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన కాశ్మీర్లో ఎలక్షన్ అయింది నిన్న. ఓకే, అవును అవును కాశ్మీర్కి ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం కొన్ని 1,50,000 కోట్ల పెట్టుబడి పెట్టింది, డెవలప్ చేసింది, ఫెసిలిటీస్ ఇచ్చింది. ఇవాళ అక్కడ వాళ్ళు తినడానికి వాళ్ళే చెప్తారు, తినడానికి అన్నిటికీ మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, లేకుంటే మేము పాకిస్తాన్ లాగా అడక తినేవాళ్ళం అని చెప్తారు. ఓకే, కానీ ఓటు ఎవరికి వేసారు అని అందరిని అడిగితే మేము ఈసారి గవర్నమెంట్ మార్చాలనుకున్నాం, కాంగ్రెస్ రావాలా. కాంగ్రెస్ అక్కడ 70 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళ బతుకులు ఎండబెట్టి వాళ్ళ నాశనం చేసిందన్న, కానీ అదే అడిగితే ఏమన్నాడు తెలుసా? మాకు మా ధర్మం ముఖ్యం, మా ఏరియా మొత్తం ముస్లిమ్సే ఉండాలి, ఇక్కడ హిందువులు ఉండకూడదు అనేది మాకు అదే ముఖ్యం. ఇక్కడ గుడి కడుతున్నారు, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి పేరుతోటి ఇక్కడ హిందువులను తీసుకొస్తున్నారు, అది మాకు నచ్చదు, మాకు హిందువులు ఉండకూడదు. మళ్ళీ కాశ్మీర్ అనే పేరు ఎవరిది? మన మన ఋషిది. కశ్యపుడిది. ఆ, కాశ్మీర్ అనే పేరు మనది పెట్టుకొని, మన భారతదేశం మన తలమానికం అని మనది పెట్టుకొని వాడంతా డైరెక్ట్ వ్యతిరేకిస్తున్నాడు. అవును ఇది ఎక్కడ మిస్టేక్ అయ్యిందంటే, అంటే మన తల్లిదండ్రులు మన తాతలు వాళ్ళు చేసిన మిస్టేక్, ఆ పాపం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. అవును ఇప్పుడు మనం ఈ అనుభవించి ఇప్పుడు మన సైలెన్స్ మనం ఇలాగే ఉంటే రేపొద్దున మన నెక్స్ట్ తరం ఇంకా ఘోరం అనుభవిస్తుంది, జస్ట్ లైక్ బంగ్లాదేశ్. అవును 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 ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని అంతకుముందు చంపినోడు పాకిస్తాన్ వాడు. అవును బంగ్లా పాకిస్తాన్ యుద్ధంలో అరాచకం చేసింది పాకిస్తాన్ వాడు, అవును. కాపాడింది ఇండియన్, మన భారతీయులు కాపాడింది, అయినా వాళ్ళు మన మళ్ళీ వాళ్ళకి. భారతదేశం కాపాడింది. మళ్ళీ వాడు మతంతో ఒక్కటేయాడు. ఎగ్జాక్ట్లీ. మీకు థ్రెట్ ఏంటంటే, ఇది అర్థం చేసుకోవాల్సిన థ్రెట్ ఏంటంటే, మనల్ని అడుగుతుంటారు
మీకు మన సంవిధానం ముఖ్యమా, మన రాజ్యాంగం ముఖ్యమా, మన ధర్మం ముఖ్యమా అని. మన సంకల్ గుద్దుకొని చెప్తారు మాకు సంవిధానం ముఖ్యమా. వాడి అరే నీ ధర్మమే ధర్మం అంటాడు. లేని నువ్వు లేవు, నీ సంవిధానం నేను కాపాడదు. ఆ, ఎందుకంటే నీ రాజ్యాంగం నేను కాపాడదు. ఎందుకు అంటే అలా కాపాడేది ఉంటే కాశ్మీర్లో హిందువులు చచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు కేరళలో హిందువులు చచ్చేవాళ్ళు కాదు, బెంగాల్లో హిందువులు చచ్చేవాళ్ళు కాదు. ఉమ్, రాజ్యాంగం కాపాడుతుంది అనుకుంటే మూర్ఖత్వం. అవును, రాజ్యాంగం నీకు ఒక అవకాశం ఇవ్వగలుగుతుంది, అంటే అవును, ఉంటే ఉండు లేకుంటే పారిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాజ్యాంగం నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసింది ఎక్కడ ఉంది? మన టెంపుల్ సిస్టాన్ని ప్రొటెక్ట్ చేసిందా రాజ్యాంగం? మన హిందువులను ఎక్కడైనా ప్రొటెక్ట్ చేయగలిగిందా రాజ్యాంగం? ఎక్కడ కూడా మనకి ఎక్కడ సపోర్టివ్గా కూడా లేదు. ఎంత నిజమైన మన న్యాయ వ్యవస్థ కూడా ఎలా తయారైందంటే వ్యభిచారం చేయొచ్చు అని ఇచ్చింది జడ్జిమెంట్. మన హిందూ ధార్మిక సెంటిమెంట్ అయిన అయ్యప్ప స్వామి టెంపుల్, ఎవరైతే కన్యాస్వామి అని అనుకుంటాం అయ్యప్ప స్వామిని, అక్కడ వివాహితులు కూడా పోవచ్చు, ఆడవాళ్ళు పోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అదే మళ్ళీ ముస్లిం వాళ్ళ కానీ క్రిస్టియన్ కానీ వాళ్ళకి వస్తే అది వాళ్ళ ఫెయిత్, కోర్టు ఇన్వాల్వ్ కాలేదని చెప్పింది. నేను రాజ్యాంగం కాపాడుతుందని అనుకుంటే ఇంతకన్నా మూర్ఖత్వం లేదు. అట్లా కూడా కాదు సార్. ఇప్పుడు మీరు చూస్తే ఉమ్, ఈ- ముస్లిం ఒక అమ్మాయి చచ్చిపోతే పేరే అదేంటి అమ్మాయి చచ్చిపోవడం కాదు, వాడెవడో తీసుకెళ్ళిపోతే అమ్మాయి మేజరు, ఉమ్, షీ హ్యాస్ అ రైట్ టు డూ వాట్ ఎవర్ షీ వాంట్స్, వీ కెనాట్ క్వశ్చన్ అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది. మరి అదే ఉమ్. సుప్రీం కోర్టు మరి ఇప్పుడు మొన్న ఆ, సద్గురు వాళ్ళ ఆశ్రమంలో ఇద్దరు ఇద్దరు 38, 42, 39, 42 ఇయర్స్ ఏజ్ మ్యాన్ కి వాళ్ళు పోయి అక్కడ సర్చ్ చేసి వాళ్ళిద్దరిని తీసుకురండి అని ఎట్లా ఇచ్చింది సార్? ఈజ్ ఇట్ నాట్ అదే ద్వంద్వ వైఖరి? రాజ్యాంగం కాపాడుతుంది కదా. మనం ఈజ్ ఇట్? రాజ్యాంగానికి మర్యాద ఇవ్వాలి కదా. చట్టం కాపాడబడుతుందని మనమే కదా నమ్మాలి. ముస్లిం వాళ్ళు నమ్మరు, క్రిస్టియన్స్ నమ్మరు. ఇది ఎక్కడ సార్ న్యాయం ఒకటి సార్? నేను ఒకటి చెప్తాను. మన పూర్వీకులు చేసిన తప్పు. ఉమ్, దేశం మనకి ఏర్పడ్డది, మన స్వాతంత్రం మనకు వచ్చింది. అవును, వస్తే మనోళ్ళు గాంధీ, నెహ్రూ మాయలు. అవును, అవును. ఆయన 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 జేబులో ఉండే గులాబీ పువ్వు, ఈయన చేతిలో ఉండే కట్టె, ఈ రెండు మనల్ని ఎంతవరకు తీసుకుపోయినాయంటే గోచి, ఇవి ఎంత దూరం తీసుకుపోయినాయంటే హిందూ అనేవాడు వాని యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయాడు. పోగొట్టుకోవాలని అని చెప్పాడు కూడాను. ఆయన అన్నాడు. అవును, ఆయన అట్లాంటివే వీడియోలు అప్పట్లోనే ఆయన దాని మీద బుక్స్ రాశాడు. నెహ్రూ అనేటాయన, గాంధీ అనేటాయన అందరికి అదే నేర్పాడు. అవును, సార్ అవును, రామ్ పక్కన రహీం ఎలా ఉంటాడు సార్? ఎగ్జాక్ట్లీ. రఘుపతి రాఘవ రాజారాం ఏమో అంటే ఈశ్వర అల్లా అల్లా తేరే నామ్ అల్లా అని అంటున్నాడు. ఎట్లా అవుతాడు? మళ్ళీ ఈశ్వరల్లా ఒకటే అయితే మసీదులో శివలింగం పెడదాం, ఒప్పుకుంటారా? ఆ? అట్లాంటివి నేను అనేది అదే, మన పూర్వీకులు మన వాళ్ళు చేసిన పాపం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. మీకు అవును, ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశంలో ఒక దగ్గర దగ్గర 1,20,000, 1,50,000 ఎకరాము ఈ వాళ్ళకు ముస్లిం వాళ్ళ సంస్థకు ఇచ్చారు సైలెంట్గా, అవును, వక్ఫ్ బోర్డుకి. అవును, నీకు నీ దేశము స్వాతంత్రం సార్, ఫ్రీడమ్ ఫైట్ చేసినప్పుడు వందే మాత్రం అన్నప్పుడు అప్పుడు ఉన్న ముస్లిమ్స్ కూడా అన్నారు. అవును. వాళ్ళే వందే మాత్రం అనలేదని ఆ రోజు అనలేదు ఎవరు. ఓ, ఆ రోజు అందరు కలిస్తే స్వాతంత్రం వచ్చింది. ఇది ఫ్యాక్ట్. ఎవరు? హిందూ ముస్లిం కలిస్తేనే. ఉమ్, ఒక ముస్లింలే చేయలేదు, ఒక హిందువులే చేయలేదు, చేసేది. అందరూ కలిసారు. అందరూ ఉమ్, వందే మాత్రం అన్నారు. ఇప్- దాని నెక్స్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇస్లామిక్ మైండ్ సెట్ అనేది కాంగ్రెస్ లోనే ఉంది. ఉమ్, వాళ్ళు ఏం చేశారు? ఆ వందే మాత్రం అనడం మా మతంలో విరుద్ధం అని చెప్పి కొత్తది తయారు చేసి వాళ్ళకి నూరి పోశారు. ఇవాళ వాడు ఎవరు చూసినా వందే మాత్రం మేము అనము అని అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు అన్నా, అందరితో పాటు లాఠీ దెబ్బలు తిన్నారు వందే మాత్రం అంటే. అవును, దేశ విభజన జరిగింది. ఓకే, దేశ విభజన జరిగినప్పుడు వాళ్ళు అటువైపు వెళ్ళాలి, ఇక్కడ కొంతమంది ఎందుకున్నారా అనే దాంట్లో మనోళ్ళు తెలివి తెచ్చుకోలేదు. అవును, అవును, అందరు అది గంగా జమున తహజీబు హిందూ ముస్లిం బాయ్ బాయ్ నమ్మేశాం. అవును, ఇప్పుడు ఆడేమంటున్నాడు? తెరా బాప్ కా జాగిర్ హై క్యా అంటున్నాడు ఓవైసీ. అవును. ఈ దేశంలో ఉండి పాలస్తీనా జెండా తిప్పుతున్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ లో దేశంలో ఉండి అట్టగా సార్ ఈ కాన్స్టిట్యూషన్ దేశంలో లోను. ఉండి అవును, ఈ దేశంలో ఉండి పాలస్తీనా జెండాలను పట్టుకొని ర్యాలీలు చేస్తుంటే మన ప్రభుత్వం కానీ, మన రాజ్యాంగం కానీ, లేకుంటే మన సెక్యూరిటీ వాళ్ళు కానీ
ఎవరైనా దాని మీద యాక్షన్, పార్లమెంట్లో అంటే కూడా యాక్షన్ లేదు. నేను ఎగ్జాక్ట్లీ రాజ్యాంగం కాపాడుతాను నేను ఎట్లా అనుకుంటావు సార్? సార్. ఇవన్నీ కాదు సార్, నేను ఈ సోకాల్డ్ సెక్యులర్ హిందువులకు ఒకటే చెప్తున్నాను సార్. మీరు ముస్లిమ్స్ అందరూ గౌరవిస్తున్నారు, వాళ్ళ ఆ, విశ్వాసాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ పాలస్తీనా జెండా పట్టుకొని వెళ్తున్నారు కాబట్టి మీరందరూ ఫ్లైట్ టికెట్కి డబ్బులు వేసుకొని వీళ్ళందరినీ పంపించండి పాలస్తీనా పంపించి ఎందుకు వాళ్ళని అక్కడ ఇప్పుడు చేయడానికి మీరు ద్రోహాలు పడండి. సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే దాడి చేస్తుందో, హమాస్ లో ఎవడైనా ఇట్లా లీడర్ అయితే వాడు పొద్దున్న కలిసి చచ్చిపోతుంది. అవును. ముగ్గురిని లేపేసింది. ఓకే, ఇజ్రాయెల్ రేపొద్దున ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ కూడా చేసుకుంటుంది. మొబైల్ చేతిలో ఉన్నా కానీ జోబులో ఉన్నా కానీ ఎప్పుడో పట్టుకుంటుంది, ఉన్నది పోతుంది అని. ఇప్పుడు ఎందుకంటే ఇజ్రాయెల్ పాలసీ ఒకటి ఉంది. ఏంటి అంటే మొక్క దాని పక్కన ఒక చిన్న పిలక లాంటిది కూడా ఎదగకూడదని చూస్తుంది. అవును. వాళ్ళది ఒకటే సిద్ధాంతం. మావాడు ఒకటి చేస్తే మీ వాడు 1000 మంది చావాలి, అంత చంపిన వరకు ఆగనంటాడు వాడు. అవును. అవును. ఇట్లా నాకు ఒకసారి దుబాయ్లో నాకు ఒక ఫ్రెండ్ కలిసాడు. ఆయన ఉమ్, ఇరాన్ అటు సైడ్ తిరుగుతూ ఉంటాడు బిజినెస్కి. ఆయన చెప్పాడు నాకు ఇజ్రాయెల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ దేశం కూడా ఒక్కటి చేస్తే చంపిన వాళ్ళ దాంట్లో 1000 మంది చావాలి. ఆ, పిల్లలు ముఖ్యం వాడి దృష్టిలో, పెద్దవాళ్ళు కాదు. పిల్లలు, ఉమ్, నెక్స్ట్ జనరేషన్ రాకూడదని వాడి పిల్లల్ని టార్గెట్ చేస్తాడు. ఆ, అంత కక్కోటగా అంత అంత బలంగా ఉంటాడు కాబట్టి చుట్టూ 8 ముస్లిం దేశాలు ఉన్నా వాడిని చూస్తే భయపడతారు. అవును. వా- వా- అంతెందుకు సార్, అది మొన్న మొన్న వాడు అదేంటి ఇరాన్ లో ఒక టెర్రరిస్ట్ ఎవడో ఉన్నాడు, ఆయన పేరేదో ఉంది, వాడిని చంపడానికి అని చెప్పి నజరుల్లా. 80 టన్స్ ఆఫ్ అండర్ గ్రౌండ్ అమ్యునిషన్ తోటి వాడిని చంపారు సార్. ఒక్కడిని చంపడానికి అవును. 80 టన్స్. ఎంత నియర్లీ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అది. మరి 80 టన్స్ అంటే ఏమిటి సార్ ఒక్క మనిషిని చంపడానికి? సరే, వాడు ఎక్కడ హోటల్లో కూర్చుంటాడో, ఏ సీట్లో కూర్చుంటాడో 6 నెలల ముందర అక్కడ బాంబు పెట్టి కూర్చున్నారంటే, మరి వాడు ఎప్పుడో ఒకప్పుడు ఆ కుర్చీలో కూర్చుంటాడు అని లేపాలని. ఇప్పుడు ఇరాన్ అయినా కానీ పక్కని నమ్మాలన్నా భయపడే స్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు, నేను అనేది ఏంటంటే సార్, మన దేశానికి నాయకత్వం ఉంది, స్ట్రాంగ్ ఉంది, కనీసం ఒక ఆర్డర్ ఇవ్వాలి. ఇప్పుడు సౌదీ రాజు ఇచ్చాడు. సౌదీలో ఎవరైనా పాలస్తీనా జెండా తిప్పినా, పాలస్తీనా జిందాబాద్ అన్నా వాడిని జైలు శిక్ష అంతే, ఇంకా మళ్ళీ వదిలేదు లేదని చెప్పాడు. ఇప్పుడు కూడా అక్కడ ర్యాలీ చేయట్లేదు. మనం సెక్యులరిస్ట్ సార్, మనం సెక్యులరిస్ట్. సిక్కులర్, సిక్ అయిన వాళ్ళం మనం, సెక్యులర్ అనేది లేదు, సిక్కే. వీళ్ళు ఏం చేశారండి మన దగ్గర, వాడు పార్లమెంట్లో అన్నప్పుడు ఒక్కటే ఒక గంటలో స్పీకర్, నువ్వు విదేశీ జెండా పార్లమెంట్లో నువ్వు అనొచ్చు, డిస్మిస్ చేసాము, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పార్లమెంట్ అని అనొచ్చు కదా. అవును. పార్లమెంటులో అంటే కూడా అనకపోతే ఇంకేముంది సార్? ఇంకెందుకు సార్ ఇంకా అలాంటి చట్టాన్ని, అలాంటి రాజ్యాంగాన్ని నమ్ముకొని మనం సేఫ్ ఉంటాం అనుకుంటే మనంత మూర్ఖత్వం లేదు. ఇప్పుడు మనం ధర్మం రక్షతే రక్షిత, నువ్వు ధర్మాన్ని నమ్ము, ధర్మమే నేను రక్షిస్తుంది. అంటే నువ్వు వర్క్ చేయాల్సిన టువర్డ్స్ ధర్మ, ఇక వేరేది కాదు. ఇప్పుడు ఆ వాతావరణం వచ్చింది. ఇప్పుడు అవును మంచికో సార్. కానీ చెడుకో దీనికి పవన్ దీనికి కళ్యాణ్ అనే వ్యక్తి దీన్ని ఇప్పుడు రేజ్ చేశాడు. దాని కంటిన్యూటీ ఎట్లా పోవాలంటే ప్రతి ఒక్కరు సపోర్టివ్ పోవాలి. మన గురించి మాట్లాడేవాడు ఒకడు వచ్చాడు. ఇప్పుడు టీటీడీ గవర్నమెంట్ చేతిలో ఉందని ఇన్ని రోజులు బాధపడ్డాం. ఇప్పుడు ఆయన అడిగాడు సపరేట్ ఉండాలి అని. ఇప్పుడు అవును. బోర్డు ఉండాలి, హిందూ ప్రొటెక్షన్ బోర్డు. ఎవడు ఏ దేవుని తిట్టదు సార్. ఇప్పుడు మీరందరూ యూట్యూబ్ తోటి చర్చలు చేసిన క్రిస్టియన్ల చెట్కారి బ్యాచ్ ఏదైతే ఉందో, అవును. జాన్ కొయ్య వీళ్ళందరూ మన దేవుళ్ళని ఎట్లా తిట్టారు సార్ వాళ్ళు? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఉం? వాళ్ళు మనల్ని ఎంత హర్ట్ చేశారు వాళ్ళ అవును. పిచ్చవాగుడికి. ఇప్పుడు సిరాజ్ అని ఒకడు ఆంధ్రాలో తిరుగుతున్నాడు. అవును. నేను చేసా మహా అని వీడియో. ఉంటే వాడు మహమ్మద్ అనేస్తాడు వాడు. మన అవును. వేదంలో మహా అని ఎక్కడైనా ఉందంటే వాడు మహమ్మద్ ఉన్నాడు, మా వేదంలో చెప్పేశారు మహమ్మద్ ఉన్నాడు అని మొదలెట్టాడు. అవును. వాడి ముందర మహా అంటే అయిపోయింది. మహా టీవీ అంటే వాడు మహమ్మద్ టీవీ అంటాడు, లేకుంటే మహా సిమెంట్ అంటే మహమ్మద్ సిమెంట్ అనే లెవెల్కి అయిపోయాడు వాడు. ఆ? అట్లా మనల్ని ఎంత ఘోరంగా వీళ్ళు చేస్తున్నారు. కానీ ఉమ్. వాళ్ళని ఇప్పుడు కరుణాకర్ సుగుణ వీళ్ళు పొలైట్ గానే అపోజ్ చేశారు, లలిత్ కుమార్ కానీ వీళ్ళు. అవును. కానీ అవును. వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారు. అవును. మనము అవును. వేరే దేవుళ్ళని అట్లా అనలేము. మన సంస్కారం ఎలాంటిదంటే, నమస్కారం. అడ్డొస్తుంది దేవుణ్ణి మనకి. నమ్మకపోయినా హిందువులో ఒక దేవుణ్ణి కించపరచరు.
అవును ఏమో ఏ పాపం వస్తుంది అనేది ఒక మన పుట్టుక నుండి ఉన్నాయి మనకు. అవును వాళ్ళకి అవును ఏముంది సార్ ధర్మం గురించి వాడు డబ్బు గురించి తల్లిని వదిలేసినట్టు అవును మతం మారిన వాళ్ళు వానికి ఏముంటుంది సార్ ఎమోషన్ ఉంటుందా సెంటిమెంట్ ఉంటుందా ఏముంటుంది. ఇప్పుడు చర్చ చేస్తే కరెక్ట్ మీతోటో వెంకటాచార్య గారితో కరెక్ట్ ధర్మ గ్రంథం బుక్కులు పట్టుకొని కరుణాకర్ సుగ్గున మీ వెంకటాచార్య గారు ఒకటి లలిత్ కుమార్ చేయాలి సార్ ముగ్గురు అది. కూర్చుంటే ఇంకా వాడు ధర్మంలో ఏమీ లేదని ప్రూవ్ చేయగలుగుతారు. అంత సబ్జెక్ట్ ఉంది మన వాళ్ళకి. వాళ్ళకన్నా అవును ఎక్కువ బయట మన వాళ్ళు నేర్చేశారు. ఇప్పుడు అందుకనే మొన్న నేను అందుకే చెప్తున్నా సార్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఒకటి ఛాలెంజ్ చేసేదే మనం. చెయ్యాలి సార్. ఛాలెంజ్ చేసి దేవుడు ఉన్నాడు అనేది ప్రూఫ్. ఇప్పుడు మన టీవీ9 మన ఏబిఎన్ లో ఒక చర్చ అయింది సార్. టీవీ5 లో ఉమ్, ఆయన మూర్తి గారితో ఒక పాస్టర్ వాదిస్తున్నారు. ఉమ్, ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న దాని మీద జగన్ ఆడ సిగ్నేచర్ పెట్టే దాని మీద అవును టాపిక్. అదే వాడు ఏమంటాడు ఆయన పాస్టర్, మా దేవుడు వేరే దేవుళ్ళకు మొక్కద్దన్నాడు అని అంటాడు. అవును అంటే వానికో దేవుడు ఉన్నాడు మనకో దేవుడు ఉన్నాడు అని వాడి నిర్ణయం అది. నిర్ణయం. అవును ఇప్పుడు ఇస్లామిస్టులు కూడా ఏమంటారు, మా దేవుడు చెప్పాడు ఎవరి దగ్గర తల ఉంచకు ఉంచితే నా దగ్గర ఉంచి ఇంకొకటి దగ్గర తల ఉంచకు అన్నాడు అని వాడు చెప్తాడు. అవును అంటే వాడు వాని దేవుడు సపరేట్ అని డిసైడ్ అయిపోయాడు. అవును ఇప్పుడు దేవుడు సపరేట్ అనేది ప్రూవ్ చేయాలి. ఒకటి ఉమ్, దేవుడు సపరేట్ అని ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఎందుకు హిందుస్థాన్లో పుట్టారు అనేది మనకు కావాలి. అవును ఇప్పుడు మన దేవుడు మన భూమి ఇది, మన అవును దైవం అన్నాము మన భూమి యొక్క హిస్టరీ 250 మిలియన్ ఇయర్స్ నుండి మనది ఉంది అని మన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి దేవుడు ఒక్కడే, నేను నిజ దేవుడిని తెలుసుకున్నాను అంటున్నాడు. అది ఏదో నువ్వు ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ బైబిల్లోనే అన్న ప్రూవ్ వాళ్ళ చేస్తాడు వాడు. దేవుడు అనేవాడు అంటే వాడు బైబిల్లోనే. రాసింది ఒకటి, అది రాసింది ఒకటే పట్టుకొని ఆ ఒక్క పుస్తకం. అందుకే ఎస్. మన ఒక ఫారినర్ అన్నాడు, ఆయన ఫారినర్ ఒక ఆయన హిందూ కింద అయ్యాడు. యూట్యూబ్లో ఒక రీల్లో చూసాను. ఆయన అన్నాడు, నన్ను ఒకడు అన్నాడు నువ్వు హిందూ అయ్యవు నీ ఫెయిత్ ఏంది అని. అంటే అరే నీదొక పుస్తకము నాదొక గ్రంథాలయం అని అన్నా అని చెప్పాడు ఒక ఫారినర్. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఇట్లా ఎక్కిరిస్తే. సార్ మనది కొన్ని వేల గ్రంథాలు, ఏ అవును గ్రంథం చదివి ఏది చెప్పాలా కానీ ఫైనల్ గా మన దాంట్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దగ్గర నుండి మనం చెప్పే పరిస్థితి ఉంది సార్. అవును ఇప్పుడు 33 దేవతలు ఉన్నారు, ఏ దేవతలు దేనికి దేవతలు ఇచ్చాము అనేది ఒకటి ఉంది. నేను అవును ఇది చేసిన వీడియోలోనే ఉంది ఆ సబ్జెక్ట్ కూడా. అవును 33 కోట్ల దేవుళ్ళు అనేది కాదు, ఎంతమంది దేవుళ్ళు అనే సబ్జెక్ట్. అవును మనము మన దేవుళ్ళని మనం చూడొచ్చు. రేపు పొద్దున మీరు హోమం చేసి లేదా మా బాణం చూపించారు. యొక్క అవును. హోమం చేసి ఆ ఆ యొక్క మంత్రం యొక్క శక్తిని కనుక మనం తీసి చూపిస్తే దేవుని రూపాలు వచ్చింది మనం చూపించగలుగుతాం. ప్రూఫ్. మీరు మొన్న ఒక ఆంజనేయ స్వామి పెట్టారు సార్, మీకు గుర్తుంటే. అవును అవును. ఎంత నిజంగా ఉంది అన్నీ సార్. ఉంది సార్. ఇప్పుడు బాణమం చేసిన దాంట్లో వారాహి మాత, దుర్గామాత, లక్ష్మీమాత ఏ మంత్రం చదివితే ఆ రూపాలు వచ్చాయి. ఓకే, ఇదేదో ఉట్టి ఏదో ఫైర్ దాని కాదు, అది మామూలుగా అలా వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే ఆ మంత్రానికి మన ప్రవీణ్ మోహన్ ఒక దాంట్లో ప్రూవ్ చేశాడు. సౌండ్ ఏదో ఒక మిషన్ లో ఓం అని కనుక మనం చదివితే ఓంకారం వచ్చింది, మనం గాయత్రి మంత్రం చదివితే శ్రీయంత్ర రూపం వచ్చింది. అలాంటి మిషన్ ఏదో ఆయన దగ్గర ఉంది, అది చూపించాడు ఆయన వీడియోస్ ఉన్నది. ఇదిగోండి, మనం ఇది చూడండి, ఓంకారము ఇది చూడండి. అదే ఉమ్, అదే బాణమ్మ చేసిన దాంట్లో. అవునవునవునవునవును. ఇప్పుడు మన దాంట్లో ఇలాంటి సాక్ష్యాలు ఉండి వీటిని చూసిన తర్వాత విగ్రహాలు చెక్కింటారు. ఎగ్జాక్ట్లీ ఓకే, ఎగ్జాక్ట్. అందరికి తెలవాలని చెప్పి ఏ దేవుడు ఏ రూపం అని చెప్పి. ఇప్పుడు లేకుంటే బగలాముఖి ఈ రకంగా ఉంటుంది, లేకుంటే కాళీమాత ఈ రకంగా ఉంటుంది, అవును ఎట్లా చెప్పింటారు సార్ వీళ్ళు. అవును ఇప్పుడు మనది ఈ చర్చ జరిగితే తెలుస్తుంది. ఇది అవును మనోళ్ళకే తెలియదు కదా, ఇది తెలుసుకోవాలని మనోళ్ళకే జిజ్ఞాస లేదు. ఎలా జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమేనంటే ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకునే పని ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చట్టం రాజ్యాంగం తర్వాత ముఖ్యం. అవును ఇప్పుడు ప్రతి ఒక్క హిందూ ఏంటంటే వాళ్ళు అన్నట్టు మాకు మా ధర్మం ముఖ్యం, మా చట్టానికి కానీ దానికి కానీ మాకు ఇంపార్టెన్స్ కాదు అని ఎట్లయితే అంటారో ఇది మనం కూడా దాని మీద ఉండాల్సిందే. అవును మనం ఇంపార్టెన్స్ చట్టానికి గౌరవం ఇస్తాము, రాజ్యాంగానికి గౌరవం ఇస్తాం, కానీ నా ధర్మం ముందర వాటిని కాదు. ఎందుకంటే ఆ రెండు మనల్ని దెబ్బతీసి అవును అవును నిన్ను ప్రొటెక్ట్ చేయలేదు. ఈ భారతదేశము మతం ఆధారంగా డివైడ్ అయినప్పుడు ఈ దేశం హిందుస్థాన్ అని డిసైడ్ కావాలి.
అవును అవును చెయ్యలేదంటే నిన్ను చట్టం మోసం చేసింది, నీ రాజ్యాంగం మోసం చేసింది. అవును అవును. ఐ అగ్రి నీ ఐ అగ్రి. రాజ్యాంగ పీఠికలో మొదటి పేజీలో శ్రీరాముడు అని రాసిన తర్వాత ఒక పార్టీ రాముడని ఒక అస్తిత్వం లేదు అని చెప్పగలిగింది అంటే నీ చట్టానికి, నీ రాజ్యాంగానికి గౌరవం ఇయ్యనట్టే కదా. అవును నీ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు అదే పార్లమెంట్లో, అదే అసెంబ్లీలో మన దేవుళ్ళ మీద చర్చలు చేస్తుంటే, లేరు అన్నట్టు మాట్లాడుతుంటే, అవును రేపు పొద్దున దేవుని విశ్వసించిన వాడు లేకుంటే అన్య మతస్థుడు మన దేశ ప్రధాని అవుతాడు. అవును అవును ముఖ్యమంత్రి అయితేనే అరాచకం అయిపోయింది. తినే లడ్డు దగ్గర నుండి కల్తీ చేసాడు ఒక అన్య మతస్థుడు ముఖ్యమంత్రి అయితే. రేపు పొద్దున ప్రధాని అవుతుంది. రేపు పొద్దున ఓవైసీ సడన్ గా ప్రధాని అయిపోయి నేను పాలస్తీనా దేశం, ఈ దేశాన్ని పాలస్తీనా అంటాడు. అప్పుడు ఏం చేద్దాం? అవును ఇప్పుడు ఓట్ బ్యాంక్ పరంగా మనకు అవకాశం ఎప్పుడైనా రావచ్చు. మనదంతా ఇప్పుడు లాటరీ నెంబర్ లాగా అయిపోయింది కదా. నెంబర్ లాటరీస్ ఉంటాయి చూసారా, అవును ఎవరికి అవును ఎక్కువ పడ్డదో వాడికే లాటరీ అన్నట్టు ఉంటుంది చూసారా. ఇప్పుడు సడన్ గా సీట్లన్నీ కలిసి బీజేపీ కాకుండా కాంగ్రెస్ వచ్చి అందులో నెంబరింగ్ ఎక్కువైపోయి గబుక్కన ఓవైసీ ప్రధానమంత్రి అయిపోయాడు అనుకున్నాం. అయిపోయాక పార్లమెంట్లోనే పాలస్తీనా అన్నాడు. ఈ దేశాన్ని పాలస్తీనా చేయడం నమ్మకం ఏంటి? డెఫినెట్లీ డెఫినెట్లీ. అప్పుడు నేను ఏ రాజ్యాంగం కాపాడుతుంది? నువ్వు పోరాడితే ఆ రాజ్యాంగం అంటది ఎవడు ఓట్లు వస్తే వాడేరా బాబు, మేమేం చేయడానికి రాదని చట్టం అంటది, రాజ్యాంగం అంటది. అవును అప్పుడు అవును హిందువులు ఎక్కడ పోవాలా? ఓ పక్కకు పోదామంటే బంగ్లాదేశ్ అలో చేయడు, పైకి పోదామంటే హిమాలయాలు ఏమీ చేయలేము, ఇటు సముద్రంలో పక్కకు దూకటమే. పోదామంటే పాకిస్తాను ఎటు పోలేము, సముద్రంలో దుకాణం. దూకాలి. అంతే కదా. దీన్ని ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఇప్పుడు హిందూ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఇదే. అవును ఈ దేశం హిందువులది. మనం ఆ రోజు పార్టీషన్ అయినప్పుడు ఇది హిందువులది, అది ముస్లింలకని ఇచ్చేసాం. ఏది దేశ పోరాటానికి వాళ్ళు కూడా పోరాటం చేసినందుకు మా భాగం కావాలన్నారు కాబట్టి ఫీజు ఇచ్చేసాం. చెప్పండి సార్. ఇప్పుడు దా వాళ్ళని కనుక చేయాలంటే ప్రతి ఒక్క హిందూ ఏమనుకోవాలంటే ఈ దేశం మనది. మన అవును సార్. స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు ఫీజు తీసుకున్నారు. మాకు అవును భూభాగం కావాలన్నారు, తీసేసుకున్నారు. అవును తీసుకొని మతం ఆధారంగా డివైడ్ అయింది. అవును అంటే ఒక మతం ఇదే, ఒక మతం అది. తర్వాత ఈ మత మార్పిడి బ్యాచ్ వచ్చింది కానీ అవును బ్రిటిష్ వారసులని. అంతకుముందు ఈ రెండే కదా. వాళ్ళ అవును లెగసీ ప్రకారంగా డిమాండ్ చేశారు, వాళ్ళకి ఇచ్చేసాం. అవును. ఇచ్చినప్పుడు ఇది మనది. ఇక్కడ ఎప్పటికైనా ఏ పదవైనా కానీ హిందువులకే ఉండాలా అనేది కంపల్సరీ ఫైట్ చేయాలి. ఫైట్ చేయాలి. అవును. వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నందుకు వాళ్ళకు ఓటు హక్కు ఉండొచ్చేమో కానీ కీలక పదవులు కానీ ఏ పదవులు కానీ వాళ్ళు పొందడానికి లేదు. లేదు. ఈ జగన్ ఎపిసోడ్ ఒక ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్. అవును అన్య మతస్థుడు మనకు రేపు పొద్దున విలువ ఇవ్వడు సార్. అవును అవును తమిళనాడు ఒక ఎగ్జాంపుల్. అవును మన దేశ సంస్కృతి ఎవరైనా వస్తే ఎదురుగుండా రేపు పొద్దున వేరే దేశస్తుడు మన దేశానికి వచ్చినప్పుడు ఒక ప్రధాని మనం వెల్కమ్ ఎట్లా చెప్తాం? అవును వాళ్ళకు దండేస్తాము, వాళ్ళకు సాగర సత్కారం చెప్తాం. అవును రేపు పొద్దున అది మానేస్తారు. అవును ఇప్పటికీ మనం అవును ఏదైనా ఒక శుభకార్యం అవుతుందంటే మనం దీపం వెలిగిస్తాం, కొబ్బరికాయ కొడతాం. అవును అవును క్రిస్టియన్ ఆఫీసర్లు వచ్చి మేము చేయమన్నారు మన ఆంధ్రాలో. అవును ముస్లిం వాడు చేయడు కదా. గబుక్కున అవును ఒక ముస్లిం అతను కలెక్టర్ ఉన్నాడు. ఆ అవును కలెక్టర్ ఉండేసి రేపు పొద్దున ఆడ స్కూల్ ఉంది. మన సంస్కృతి, భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది. ఈ సంస్కృతిలో విగ్రహారాధన ఒక భాగం. ఈ సార్. సంస్కృతిలో సార్. ఆ, ఏ, ఆ, మళ్ళీ మనం ఇది డిస్కషన్ కంటిన్యూ చేద్దాం సార్. సరే ఇంకో సార్, ఓకే. ఇంకో యా. ఓకే సార్. ఓ రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ